ఇవాళ పుల్లగా ఉండే నిమ్మకాయ పులిహోర చేశాను. భలే ఉంటుంది ఆలూ ఫ్రైతో తింటే. ఒకసారి ట్రై చేయండి. ఇక నేను రైస్ని కుక్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇక 2 లెమన్స్ని తీసుకొని స్క్వీజ్ చేసేసి జ్యూస్ తీసేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు రైస్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. లెమన్ జ్యూస్ మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీరా, ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని ఇలా వేసేసుకొని రైస్లోకి కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, పులుపు సరిపోయేలేదో చెక్ చేసుకోండి. అంతే, సింపుల్గా అయిపోయి మన నిమ్మకాయ పులిహోర రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.